బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మహబూబాబాద్ జిల్లా బీఆర్ఎస్లో వర్గ విభేదాలు తారాస్థాయికి చేరాయి. మాజీ మంత్రి సత్యవతి రాథోడ్పై ఆగ్రహం వ్యక్తం చేశారు ఎమ్మెల్సీ తొక్కేళ్లపల్లి రవీందర్రావు. ఎల్కతుర్తి సభ కోసం కలిసి పనిచేయాలని కేసీఆర్ ఆదేశిస్తే మాజీ మంత్రి తనకు ఒక్కసారి కూడా కాల్ చేయలేదన్నారు. కార్యకర్తలను కలుపుకోపోయే విధానం ఇది కాదన్నారు. ఇలా వ్యవహరిస్తే సభను ఎలా విజయవంతం అవుతుందని ప్రశ్నించారు తొక్కేళ్లపల్లి రవీందర్రావు. మహబూబాబాద్ జిల్లా బీఆర్ఎస్లో వర్గ విభేదాలు తారాస్థాయికి చేరాయి. మాజీ మంత్రి సత్యవతి రాథోడ్పై ఆగ్రహం వ్యక్తం చేశారు ఎమ్మెల్సీ తొక్కేళ్లపల్లి రవీందర్రావు. ఎల్కతుర్తి సభ కోసం కలిసి పనిచేయాలని కేసీఆర్ ఆదేశిస్తే మాజీ మంత్రి తనకి ఒక్కసారి కూడా కాల్ చేయలేదన్నారు. కార్యకర్తలను కలుపుకుపోయే విధానం ఇది కాదన్నారు. ఇలా వ్యవహరిస్తే సభను ఎలా విజయవంతం చేస్తామని ప్రశ్నించారు తొక్కేళ్లపల్లి రవీందర్రావు. పనిచేశారు, సహకారం అందించారు. అనేక మంది కార్యకర్తలు ఈ గడ్డ పైన ఆ ఉద్యమం జెండా ఎగరేసిన వాళ్ళు ఉన్నారు. వీళ్ళందరూ కూడా సమన్వయం చేసుకోవాలి. కాస్త మైబాలో సమన్వయ లోపం ఉందని మా మారినేని వెంకన్న గారు ఇప్పుడే చెప్పారు. ఆ లోపం కనిపిస్తుంది. ఈ జిల్లా ప్రధాన వైఫల్యానికి కారణం కాస్త ఐక్యతా లోపం అనేది జరగడమే. పార్టీ నాయకులని శ్రేణులని జాగ్రత్తగా కలుపుకునే నాయకత్వం ఏమి అనేది ఇక్కడ ఉంది. ఎవరికి వారు యమునా తీరని పోవడం సరైనది కాదు. అధిష్టానం ఆదేశానుసారం అనుసరించాలి. ఇక్కడ సమన్వయం చేయమని మాజీ మంత్రి సత్యవతి గారికి ఆదేశించారు. కానీ వారి సమన్వయ లోపం కూడా ఇక్కడ చాలా స్పష్టంగా కనిపిస్తుంది. పెద్దవారు సీనియరు వారే ఈ రకంగా వ్యవహరించడం అనేది సరైనది కాదు. ఎంతో నమ్మకంతో అధిష్టానం వారికి బాధ్యత అప్పచెప్తే ఆ బాధ్యతని సమన్వయంతో ఎంతో చెప్పాల్సిన అవసరం ఉంది. కలిసి పనిచేయమని కేసీఆర్ గారు ఆదేశిస్తే వారి దగ్గర నుంచి ఒక్కసారి కూడా నాకు ఫోన్ కాల్ లేని సందర్భాన్ని చూస్తున్నాం. ఇది సరైనది కాదని